నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాతయ్య అయితే గేటుకి తాళం వేస్తున్నారు. అందరూ బండిలో రెడీగా కూర్చున్నారు. నేను ఎదురు రావడానికి రెడీగా ఉన్నా అనమాట. సో ఈరోజైతే చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఫోన్ పడే పడిపోదు పడే పడే దూరేసి పడే ఎక్కా సో చూసారుగా ఎదురు వస్తుంటే మా అమ్మ ఏమన్నా ఫోన్ పడేయమంటుంది. మా అమ్మమ్మ గట్టి పట్టుకోమని చెప్తున్నాను నేను మా అమ్మమ్మకి. సో మ్యాటర్ ఏంటంటే నా ఫోన్ ఆల్రెడీ పగిలిందనమాట. ఫస్ట్ టైము ఇదే కింద పడి పగలడం. కొన్న తర్వాత నుండి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మమ్మ తను టిఫిన్ బాక్స్ పెట్టుకోబోయి చట్నీ బాక్స్ పెట్టిందనమాట. సో ఆ బాక్స్ తిందామని పాప ఆరాటంగా తీయంగానే బాక్స్ ఏమో చట్నీది అయిపోయా. దాని గురించి మేము నవ్వుతున్నాము. పాపం చాలా ఆకలి మీద ఉంది. మమ్మీ వాళ్ళు రాగానే ఇంకా బయలుదేరిపోయాం అనమాట తిరుపతి. మళ్ళీ రేపు కుదిరిద్దో కుదరద్దో అని. సో బయలుదేరాక ఇక్కడ చూస్తే అంటే కొంచెం ఎదురికి జంక్షన్ దాటి రాగానే ఇక్కడ మొత్తం వాటరే, ఎటు చూసినా వాటరే ఉన్నాయి. కానీ బై గాడ్ గ్రేస్ వెళ్ళి వచ్చేదాకా తిరుపతి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదనమాట. సో మధ్యలో దారిలో ఆగి తినడానికి తీసుకున్నాను అనమాట. అమ్మమ్మకి ఆకలేస్తున్నాను ఆల్రెడీ. ఇక్కడ చూసారుగా వాళ్ళ ఆయనకి దారి మధ్యలో తినిపిస్తుంది. ఏంటమ్మా ఇది దారి మధ్యలో తినిపించడం అంటే, ఇదేం చూసా బజ్జీలు కూడా తినిపిస్తాను నేనని చెప్తుంది. సో ఏంటి మీ ఆయనకి మాత్రమేనా అంటే అప్పుడు నాకు పెట్టిందనమాట. క్యాజువల్గా అయితే నేను స్వీట్ తిన్నాను పెట్టరు, నాకు కోపం అనమాట సగం తిని వదిలేస్తానని. సో చూసారుగా పవర్ స్టార్ బర్త్డేకి ముందుగానే మొత్తం అన్నీ రెడీ చేశారు పోస్టర్లు అంతా. కాకపోతే వరదైతే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో పవర్ స్టార్ పుట్టినరోజు రోజునే ప్రపంచం అంతా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే నేను మా ఇంట్లో మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆ బర్త్డే వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది అనమాట. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. సో తిరుపతి వెళ్తుండగా దారంతా చాలా మబ్బుగా చల్లగా ఉంది. చూసారుగా వాటర్ ఫ్లో ఎంత ఇదిగా ఉందో, చెరువు దాన్ని ఏమంటే బ్రిడ్జ్ కింద. సో ఇక్కడ ఏంటంటే తాతయ్య మేము ఎవరో ఇంట్లో లేకపోతే అమ్మమ్మ ఎంత ఫాస్ట్గా లేసి తను పని చేసుకుంటుందో ఇక్కడ చెప్తుంది అనమాట. సో మీరు కూడా చూడండి ఏం చెప్తున్నాను. నెక్స్ట్ పూజ అయ్యేదానికి 7 అవుతుందిలే. ఇప్పుడు అవుట్లా 10 స్నానం చేసేస్తున్నాను తొందరగా పూజ అయిపోతుంది. నెక్స్ట్ చెప్పు, నీ డైలీ రొటీన్ చెప్పు, నీ డయాబెటిక్ స్టోరీ చెప్పు. సో అన్నయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. తను వచ్చేపాటికి తనకు బాగాలేదనమాట. నైట్ రావాలి కానీ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వచ్చారు, అయినా తగ్గలేదు. సో చూసేసరికి ఎందాడ అమ్మమ్మ తాతయ్య డైలాగ్స్. అమ్మమ్మ ఏమో ఏం చేస్తుందో చెప్తుంటే తాతయ్య ఏమో తన ఇంట్లో ఉంటే ఏం జరిగిద్దని చెప్తున్నాడు. రన్నింగ్ కామెంటరీ అనమాట మధ్యలో నాకు కామెడీ. సో ద్వారకా తిరుమల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. తాతయ్య ఊర్లోంచి తీసుకొచ్చారు. కొంచెం లాంగ్ జర్నీ అనిపించింది. మేమైతే మధ్యాహ్నం బయలుదేరాం అనమాట. యాక్చువల్గా అన్నయ్య బర్త్డే రోజు వెళ్దాము అనుకున్నాం. ఏదో అమావాస్య ఉంది అది ఉంది అని చెప్పారు. సో ఈ గోలంతా ఎందుకులే అని చెప్పి ఇంకా సండే అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట తిరుపతి. సో సడన్గా అనుకున్నాము వెళ్ళిపోవాలనుకున్నా ఇంకా వెళ్ళిపోయాం అనమాట. తాతయ్య అయితే గుండు చేయించుకుంటా అని అన్నారు. సో ఆయన ఎప్పుడూ ఈ గుడికి వెళ్దామని అనరు. సడన్గా సాయిబాబా బర్త్డే వస్తుంది కదా అంటే సరే తిరుపతి వెళ్దాం అన్నారు. ఇంకా అందరూ దానికే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఆయన చెప్పాక ఇంకా ఎలా కాదంటాం అసలు ఇలాంటివన్నీ. సో అన్నయ్యకి కాల్ చేస్తే అసలు వస్తారా రారా అని అడిగాడు. వస్తామని చెప్పారు. సో అన్నయ్య అడిగాడు ఈరోజేగా వెళ్ళేదంటే ఇంక సరే వెళ్దాం అన్నాడు. ఇంకొక వాళ్ళిద్దరు గబగబా బయలుదేరి వచ్చారనమాట విజయవాడ నుండి. సో వచ్చాక వాళ్ళు వచ్చేప్పటికి 11:30 అలా అయింది. 12కి ఇంటికి 12:30 ఆ టైంకి మేము బయలుదేరాం అనమాట తిరుపతికి. సో ఇక్కడికి వచ్చేపాటికి ఆల్మోస్ట్ మాకు 3 అయినట్టు 2:30 3 అయింది 2:30 అయింది అనమాట. సో బండి పక్కన పార్క్ చేసి తాతయ్య అమ్మమ్మ గుళ్ళకి వెళ్ళారనమాట. సో మేము మాత్రం లోపల బండిలో కూర్చొని
కూర్చొని ఉన్నాము. చూసారుగా బయటే ఒక మినీ వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది. అది సైడ్కి చూస్తుంటే మాత్రం బాగుంది కదా. మా అమ్మమ్మ ఏమో వీర సైనికురాల్లాగా ఒక రాయి తీసుకొని బండి ఆపేయడానికి తీసుకొస్తుంది అనమాట. అంటే బండికి వెనక్కి జరగకుండా టైర్ దగ్గర పెడతారు రాయి. సో దానికోసం రాయి తీసుకొస్తుంది వెళ్ళి. నేను బండి దిగక ముందు వెళ్ళి గబగబా రాయి ఎత్తుకొస్తుంది. నేనేమో వెనకాల కామెడీ చేస్తున్నాను అనమాట. సో తాతయ్య గుండె అయితే అయిపోయింది. ఆయన ఒక్కళ్ళే వస్తున్నారు. ఏంటమ్మా ఒక్కళ్ళే వస్తున్నాయి, సరే చూద్దాం వెనకమాల వస్తుందేమో అని అమ్మమ్మ మేము వీడియో తీయడం స్టార్ట్ చేసాము. ఆయన అక్కడ తిరిగ్గా కాళ్ళు కడుక్కుని నిదానంగా వస్తున్నారు అనమాట. వచ్చాక అమ్మమ్మ ఏది నీతో పాటే బయటకు వచ్చింది కదా అంటే వస్తుంది ఆగు అని అన్నారు. ఈ లోపల ఆయన బండిలో బ్యాగ్లు అవి పెట్టారు. చూసారా వెనకమాల నిదానంగా అమ్మమ్మ కూడా వస్తుంది అనమాట. నేను దూకిద్దాం అనుకున్నా కానీ దూక్కుండా నిదానంగా నడుచుకుంటూ వచ్చేసింది. తాతయ్య వచ్చి మమ్మల్ని బెల్ట్ పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని అడుగుతున్నారు. మేము ముందే చెప్పాం కదా నీకు, ఒకసారి మొత్తం చెక్ చేసుకు ఇంకేమైనా కావాలంటే అప్పుడు పెడతామని అని అన్నాను. ఆంటీ బాయ్. ఆంటీ బాయ్. మా ఆంటీ చీర చూడు. బాయ్. సో ఇందాక చెప్పా కదా ఫోన్లన్నీ బండిలో ఉండాల్సిందే అని. సో లోపలికి వెళ్ళాక కానీ బయటికి రావడానికి కానీ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఫోన్లన్నీ లోపల బాక్స్ ఉంటుంది బండి లోపల, ఆ బాక్స్లో పెట్టేశారు. సో ఇంకా నేనైతే తినేసి పరిగెట్టుకుంటూ వచ్చేసాను మా ఉయ్యాలు ఊగడానికి. ఎందుకంటే తాతయ్య ఒకసారి బండి తీసుకొస్తే ఉయ్యాలు మళ్ళీ ఊగనెవరు. సో ఆ ఇంటెన్షన్తో నేనైతే పరిగెట్టాను అనమాట ఇంకా ఉయ్యాలు ఊగడానికి. ఇక్కడ నేను అమ్మమ్మ సర్కస్ స్వీట్లు చేస్తున్నాను. సో అమ్మమ్మ ఏంటంటే ఒకసారి డ్యాన్స్ వేద్దామంది. సో మేమిద్దరం ట్రై చేసాం అనమాట అసలు ఎలా ఉంటుందో అని. మామూలుగా ట్రై చేసాము, ఏదో వచ్చింది అనమాట అలా. సో చూసారుగా మా అమ్మ పక్కన రన్నింగ్ కామెంటరీ యూట్యూబ్లో పెట్టిద్దని. మా అమ్మ అయితే డ్యాన్స్ వేద్దామని అడిగింది. సో నా వల్ల అయితే అంతగా రాదు నాకు డ్యాన్స్, కానీ ట్రై చేస్తాను. సో అమ్మమ్మ అయితే ట్రై చేసిద్ది, బాగానే చేసిద్ది అని అనుకుంటున్నాను. ఇంకా రిటర్న్లో స్టార్ట్ అయిపోయాము. కుంకుళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళాలి కదా. నెక్స్ట్ స్టాప్ అయితే తల్లి గుడి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. సో అమ్మమ్మ నేను మమ్మీ మాత్రమే లోపలికి వెళ్తాం. అన్నయ్యకి అప్పటికి ఇంకా బాగాలేదు. సో బండిలోనే ఉన్నారు. తాతయ్య కూడా అంతే అనమాట, బండిలోనే ఉన్నారు. సో మేము ముగ్గురం వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళిద్దరికి కుంకుమ తీసుకురావడం అనమాట మా డ్యూటీ. సో వెళ్ళి కుంకుమ దండం పెట్టేసుకొని కుంకుమ అవి తీసుకొచ్చాను అనమాట. దారి మధ్యలో రిటర్న్ వచ్చేటప్పుడు మా అమ్మమ్మని అడుగుతున్నా, అమ్మమ్మ బొమ్మలు కొని పెట్టచ్చు కదా, నేను చిన్నపిల్లవా, పొద్దున్న బండి స్టార్ట్ అయింది కానీ అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అంటున్నావు అని తిట్టింది. సరదా, ఇట్స్ ఫర్ ఫన్. అంటే ఆల్రెడీ మీషోలో వాటిలో ఆర్డర్ పెట్టుకోవడానికి మనకి ఇచ్చేసాను అనమాట. అవి చాలేదా అని అడుగుతుంది ఇప్పుడు వచ్చేటప్పుడు. సో అమ్మ చాలేదమ్మా ఇంకోటి కొనిపెట్టి సరిపోతుంది అంటున్నాను. నేను మా అమ్మమ్మ అలా మాట్లాడుకుంటూ ఇంకా బండి అయితే ఎక్కేసామన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ అయితే ఫర్ రిఫ్రెష్మెంట్ స్నాక్స్ కోసం అనమాట స్టాప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మమ్మ టార్చ్ ఆపడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అనమాట. ఓ పక్క నేను నిదానంగా చెప్తున్నా అమ్మ ఇలా చెయ్యి ఇలా చెయ్యి కాదు, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేసింది. అది పవర్ బటన్ మామూలుగా ఇంకోసారి నొక్కు అంటే గట్టిగా నొక్కింది. సరే మామూలుగా బయటకి నొక్కు అంటే లేఅవుట్ బయట నొక్కు అంటే ఏమో రీస్టార్ట్ బటన్ నొక్కింది. ఇంకా ఫోన్ మొత్తం రీస్టార్ట్ అయింది. ఇంకా రీస్టార్ట్ అయ్యేదాకా కూడా ఆగట్లేదు అనమాట ఫోన్. సో అది స్లోగా టైం పట్టింది కదా, అది రీస్టార్ట్ అవ్వకముందే దాన్ని ఫోన్ నొక్కుతూ ఉంది. లోపల తాతయ్య తిడుతున్నారు, అసలు నీకు ఈ ఫోన్ అవసరమా అది ఇది అని. సో వాళ్ళిద్దరు అలా ఉంటున్నారు. మధ్య నాకు కూడా పడ్డాయి అనమాట. సో అదేంటంటే పవర్ బటన్ వాల్యూమ్ బటన్ పైన కింద ఉంది. సో దానివల్ల ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు రిఫ్రెష్మెంట్ టైం అండి. బండి అయితే రిఫ్రెష్మెంట్ అని వాళ్ళు టీ తాగుతారు, మనం మజ్జిగ అలాంటివి తీసుకోవాలి. నేనేమో ఎక్స్పెక్ట్ చేశాను అంటే బాదం టీ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎప్పుడు ట్రై చేద్దామని అనుకున్నాను. ఎట్టగల నన్ను ఏదో బండి తినిపించారు, వీళ్ళు ఏంటంటే ఈలోపు కేక్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. సో నేను వెళ్ళి టీ అవి తీసుకొచ్చి ఇచ్చాను. అది మాత్రం వీడియో తీయలేదు వీళ్ళు, ఎంత సెల్ఫిషో కదా.
ఇక్కడ ఏంటంటే ఇంకా రిటర్న్ మేము వెళ్ళే పాటికి ఆల్మోస్ట్ 6:30, 7 అయింది. మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మ చూసారా కొడుతుంది, మేకలన్నీ త్వరగా వెళ్ళిపోతాయంట. సో మేము వెళ్ళేపాటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నీరసం కూడా వచ్చేసింది అనమాట. తినే ఓపిక లేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము భోజనం తిన్నది 3:30కి. మా దర్శనం అయింది 10 minutes అంతే. బయటకు వచ్చి మేము మళ్ళీ భోజనానికి వెళ్ళేపాటికి 3:30 అయిపోయింది. 3కి లోపలికి వెళ్ళాము. 10 minutes దర్శనం అయిపోయింది. 3:30కి లంచ్కి వెళ్ళాము. ఇంకా త్వరగా అయితే అయిపోయింది. అసలు క్యూ లైన్ కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. సో ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంకా అమ్మమ్మ గేట్ దిగి ఇంటి తాళాలు అయితే తెస్తుంది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.